హలో అండ్ వెల్కమ్ టు వారేవా విత్ యువర్ షెఫ్ స్వప్న. ఈరోజు మనం చేయబోతున్నాం రాజ్మా టిక్కీస్. దానికి మనం రాజ్మాని ఆల్రెడీ ఒక 4-5 గంటలు నానబెట్టుకొని చక్కగా 10-15 విజిల్లు ఉడకబెట్టుకున్న రాజ్మా కావాలి. నేను ఆల్రెడీ ఉడకబెట్టి రెడీగా పెట్టాను. దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ రాజ్మాని ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే మళ్ళీ చప్పగా అయిపోతుంది. సో అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మరీ ఫైన్గా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. మరి నేను వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. కొంచెం ఇలా పలుకుగా రాజ్మా మధ్యలో తెలుస్తుంటేనే బాగుంటుంది. కొంచెం సన్నగా తరిగిన క్యారెట్, అలాగే చిన్న బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కాస్తంత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత చిక్కటి పెరుగు కూడా వేసి ఒకసారి చక్కగా కలిపేయాలి. కలుపుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపిన తర్వాత కొత్తిమీర ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ ముద్దలాగా చేసుకొని టిక్కీ షేప్లో నొక్కుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ రాజ్మా టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ షేప్లో చేసుకున్నామో మిగతా కూడా అన్నీ ఇదే షేప్లో చేసుకొని ఫస్ట్ ఒకసారి కాలిన తర్వాత రెండో వైపు చక్కగా కాల్చుకోవాలి. ఇలా టిక్కీస్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. ఆల్రెడీ చక్కగా ఉడికిన రాజ్మానే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పైన మంచి కలర్ వస్తే సరిపోతుంది. రాజ్మా టిక్కీస్ రెడీ అయిపోయాయి. వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం చల్లగా అయిపోతే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. టమాటో కెచప్తో అయినా మయోనైస్తో అయినా కూడా చాలా బాగుంటాయి రాజ్మా టిక్కీస్. అంతే, ఒక్కసారి మన దగ్గర బాయిల్ చేసుకున్న రాజ్మా ఉందనుకోండి, జస్ట్ 10 మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా, చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం స్వప్న చేస్తూనే ఉంటుంది. మీరు వారిని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.